రీటా, ఫార్మాలిటీస్ అన్ని అయిపోయాయా? మనీ మొత్తం కలెక్ట్ అయిందా? ఆల్మోస్ట్ 500 కోట్ల వరకు కలెక్ట్ అయింది సార్. ఓ, జనం ఇంత క్రేజీగా ఉంటారనుకోలేదు సార్. ఇంత ఫాస్ట్ గా ఇంత మంది రెస్పాండ్ అవుతారని ఎక్స్పెక్టే చేయలేదు సార్. గుడ్ గుడ్. ఇక మనం చేయాల్సిందల్లా ఆ మనీని విత్డ్రా చేయడమే. కానీ అంత మనీ ఎలా విత్డ్రా చేస్తాం సార్? అర్జున్ సంతకం కూడా ఉండాలి కదా. ఆ సంతకం ఆల్రెడీ ఫోర్జరీ చేసేసాను. చెక్ కూడా రెడీగా ఉంది. దాని మీద ఫిగర్ వేసి అమౌంట్ విత్డ్రా చేసి డిఫరెంట్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం అంతే. మరి అర్జున్ కి ఫోన్ ఉంటుంది కదా. అది కూడా మేనేజ్ చేశాను. బ్యాంకు నుంచి వచ్చే కాలు అర్జున్కి కాదు, నాకొస్తుంది. బ్యాంక్లో ఎంప్లాయ్ని ఆల్రెడీ మేనేజ్ చేశాను. సరే సార్, నేను మన జర్నీ కూడా ప్లాన్ చేస్తాను. దట్స్ వెరీ గుడ్. ఏ పేరుతో పాస్పోర్ట్ కావాలో దాన్ని కూడా ప్రిపేర్ చేశాను. పాస్పోర్ట్ ఏంటి? ఈసారి మనము స్టేట్ మారడం లేదు, దేశమే మారిపోతున్నాం. ఎక్కడికి సార్? ఫస్ట్ ఆఫ్రికా వెళ్తాం, ఆ తర్వాత ఇంకా ఎక్కడికైనా షిఫ్ట్ అవుతాం. ఓకే సార్. ఒక పని చేయి, నువ్వు మనకు సంబంధించిన అన్ని లింకులను డిలీట్ చేసాయి. ఏ క్లూ కూడా ఉండకూడదు. కొత్త సిమ్లను కూడా ఏర్పాటు చేశాను. పాత సిమ్లన్నీ క్లోజ్ చేసేసాయి. మరి ఆ ఆది వాళ్ళు? వాళ్ళని కలిసి వాళ్ళ మనీ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. క్రిమినల్స్ ఎప్పుడూ కూడా తోటి పార్ట్నర్స్ని మోసం చేయకూడదు రీటా. న్యాయంగా నీతిగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేయాలి, అంతే. అప్పుడే మన క్రైమ్ రేటు హెల్దీగా ఉంటుంది. ఓకే బాస్. సరే, నువ్వు ఇప్పుడు మనీ డ్రా చేసేయి. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అది వాళ్ళకి ఇచ్చేద్దాం. మరి ఆ శివగామి అర్జున పరిస్థితి? ఇంకేముంది, చిప్పకూడు తినడం అంతే. మనల్ని ట్రేస్ చేయడం కూడా ఇంపాసిబుల్. ఎస్, అవును. మన రూపం కూడా మారిపోతుంది, దేశం కూడా వదిలిపోతున్నాం కదా.